ఫస్ట్ క్వశ్చన్, మేడం ఐవీఎఫ్ చేయించుకోవాలి అని అంటే ఎగ్ స్పర్మ్ మాదే అన్న గ్యారంటీ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా? థర్డ్ క్వశ్చన్, ఐవీఎఫ్ పెయిన్ఫుల్గా ఉంటుందా? ఇంజెక్షన్స్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఫోర్త్ క్వశ్చన్, బేబీ హెల్దీగా ఉంటుందా మేడం? ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు బేబీ హెల్దీగా ఉంటుందా? ఫిఫ్త్, ఐవీఎఫ్లో అబార్షన్స్ ఎక్కువగా అయ్యేదానికైనా అబార్షన్స్ తక్కువగా అయ్యేదానికన్నా స్కోప్ ఏమన్నా ఉందా? సిక్స్త్ క్వశ్చన్, ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ 100% ఉంటాయా? సో ఈ 6 క్వశ్చన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు చాలామంది పేషెంట్స్కి ఐవీఎఫ్ చేయించుకోవాలి అని బ్రెయిన్లో మనకి అర్థమైన, డాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైనా కూడా మా ఎగ్ మా స్పర్మ్ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే మరి ఏమైనా మారిపోతుందా, స్పర్మ్ ఏమైనా మిక్స్ అయిపోతుందా, ఎగ్ ఏమైనా మిక్స్ అయిపోతుందా అన్న అపోహతోటి చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్ అవసరం పడ్డా కూడా లేట్ చేస్తుంటారు. ఆ భయంతో అసలు ఐవీఎఫ్ సెంటర్కే రారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ టైం ఇన్ ఏపీ తెలంగాణ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశామండి. ఇది ఏంటంటే దీంట్లో మీకు ఇలాంటి కార్డ్, ప్రతి పేషెంట్ ఎన్రోల్ అయిన రిజిస్టర్ అయిన ప్రతి పేషెంట్కి ఇలాంటి కార్డ్ ఒకటి ఇస్తాం. ఇక్కడ ఈ కార్డ్లో కింద బార్ కోడ్ ఉంది చూడండి, ఇలాంటి బార్ కోడ్ సేమ్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క బార్ కోడ్. సో ఇలా సేమ్ మీ బార్ కోడ్ అనేది మీ ఎగ్ అండ్ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్లో కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ ఈ కార్డ్ అనేది ఆర్ఐ విట్నెస్ మిషన్లో పెడతాం. సో అట్ సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్ మీ స్పర్మ్ అయితేనే ఈ మిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, మనకి ఐవీఎఫ్ చేయడానికి కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ అలో ఉంటుంది. అట్ సైడ్ నుంచి పొరపాటున బై మిస్టేక్ కానీ వేరే ఎగ్ వేరే స్పర్మ్ వస్తే బజర్ మోగుతుంది. సో ఇలాంటి అపోహలతోటి భయపడే పేషెంట్స్ అందరికీ కూడా ఒక వెరీ గుడ్ న్యూస్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏపీ అండ్ తెలంగాణ 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్లో ఇది ఇన్స్టాల్ అయి ఉంది. సో మీరు బై మిస్టేక్ కూడా మిక్స్ అవ్వకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు కూడా ఇందులో తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్గా ఉంటాయా? ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటుందండి. ఆ నీడిల్ అప్పుడప్పుడు మీకు కంటికి కూడా కనిపించదు, అంత సన్నగా ఉంటాయి నీడిల్స్. సో ఇది పొట్టకి ఇచ్చేటప్పుడు జనరల్గా స్కిన్కి ఇస్తాం కాబట్టి చాలా సన్న నీడిల్ కాబట్టి మీకు అసలు పెయిన్ అనేది అస్సలు తెలియదండి. ఈవెన్ చీమ కుట్టినట్టు కూడా సరిగ్గా అప్పుడప్పుడు తెలియదు. సో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇట్స్ ఓన్లీ ఫర్ 10 days ఇంజెక్షన్స్ అంతే. సో పెద్ద పెయిన్ఫుల్, ఆ పెయిన్ వల్ల మేము ఐవీఎఫ్ చేయించుకోలేము అన్న కంగారు అయితే అస్సలు లేదండి. పెయిన్ స్కోర్లో అవుట్ ఆఫ్ 0 to 10 ఇట్ మైట్ బి 1 or 2. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు, ప్రొసీజర్ చేసేటప్పుడు ఏదైనా పెయిన్ఫుల్ ఉంటుందా, బేబీ పెట్టేటప్పుడు ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా అని కూడా అడుగుతారు. ప్రొసీజర్ చేసేటప్పుడు జస్ట్ మనకి బ్లడ్ డ్రా చేస్తే ఎలా అయితే నీడిల్తో డ్రా చేస్తామో ఐవీఎఫ్ చేసేటప్పుడు కూడా అంతే అండి. స్కాన్ మిషన్లో ఆ స్కాన్ గైడ్కి ఒక నీడిల్ ఉంటుంది. సో అక్కడ ప్రైవేట్ ఏరియాల దగ్గర మీరు ప్రిక్ చేస్తే కదులుతారు కాబట్టి మీకు కొంచెం సెడేషన్ ఇచ్చేసి ఆ నీడిల్ తోటి ఎగ్ పికప్ చేస్తాం అంతే. జస్ట్ లైక్ బ్లడ్ ఎట్లా డ్రా చేస్తామో అలాగే. సో ఈ ఐవీఎఫ్ టోటల్ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా పెయిన్లెస్ అండి. కంప్లీట్ పెయిన్లెస్ అంటే టోటల్గా పెయిన్ ఫ్రీ అని ఏం చెప్పము, కాస్తంత మైల్డ్ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈ పెయిన్ స్కోర్లో వీ కెన్ యాక్చువల్లీ గ్రేడ్ ఇట్ యాజ్ 1, 2 or maximum 3 అంతే. బేబీని పెట్టేటప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా అని అడుగుతారు. యూజువల్గా బేబీ అంటే పెద్ద బేబీ ఏం కాదండి, జస్ట్ చాలా మైన్యూట్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, మనకి అది కనిపించని కూడా కనిపించదు. జస్ట్ స్పెక్యులమ్ ఇన్సర్ట్ చేసేంతసేపు కొంచెం అంత డిస్కంఫర్ట్ ఉంటుందే కానీ బేబీని పెట్టేది ఇది చేసేది కూడా మనకి ఏమీ తెలియదు. దీనికి సెడేషన్ మత్తు కూడా అవసరం కూడా ఉండదు బేబీ పెట్టేటప్పుడు. ఇట్స్ అ వెరీ టోటల్ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. సో పెయిన్ తోటి భయపడి కంగారు పడే పేషెంట్స్ ఇది మా భరోసా అండి. అసలు ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ పెయిన్ అయితే ఏమీ ఉండదు. థర్డ్ థింగ్, ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అనేసి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో షార్ట్ టర్మ్ రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్, ఇంకొకటేమో లాంగ్ టర్మ్ ఇర్రివర్సబుల్
అండ్ సీరియస్ కాంప్లికేషన్స్. యూజువల్గా ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు ఈ ఇంజెక్షన్స్ వల్ల, హార్మోన్స్ వల్ల మాకు ఫ్యూచర్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుందా, హార్ట్ మీద కానీ, కిడ్నీ మీద కానీ, ఇంకా బాడీ సిస్టమ్స్ మీద కానీ, రేపు క్యాన్సర్స్ ఏమైనా వస్తాయా, హార్ట్కి కిడ్నీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. ప్రాణం మీదకి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాదు. హార్ట్ మీద కానీ, కిడ్నీ మీద కానీ, రేపు ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చేదానికి కానీ రిస్క్ అనేది కంప్లీట్గా జీరో ఉంటుందండి. కాకపోతే షార్ట్ టర్మ్ రివర్సిబుల్ కాంప్లికేషన్స్ అంటే ఇంజెక్షన్స్ తీసుకున్నంతసేపు కాస్తంత ఒళ్ళు బరువుగా ఉండడము, పొట్ట కాస్తంత ఇబ్బందిగా ఉండడము, పొట్టలో హెవీనెస్ ఉండడము, అన్నం తింటే అరగనట్టు ఉండడము, కొంచెం అంత హెవీనెస్ పొట్టలో డిస్కంఫర్ట్గా ఉండడం అయితే డెఫినెట్గా ఉంటుందండి. విచ్ ఈస్ కంప్లీట్లీ రివర్సిబుల్. అంటే 10 days ఇంజెక్షన్స్ ఇచ్చాక, ఎగ్స్ బయటికి తీసాక హార్మోన్స్ అన్నీ కూడా లోపల కట్ డౌన్ అయిపోతాయి కాబట్టి విచ్ ఇస్ కంప్లీట్లీ రివర్సిబుల్. పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి కంప్లీట్గా మీరు నార్మల్గా ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారు.